హాయ్ అండి. ప్రేమతో 9వ భాగం వినండి. అప్పుడే సురేష్ బండి ఆపి వాళ్ళిద్దరి దగ్గరికి వస్తూ, నిన్ను వెళ్ళొద్దని చెప్పినా నువ్వు వెళ్ళావా సూపర్ మార్కెట్కి అన్నాడు లావణ్యని చూస్తూ. నేనే వెళ్ళాను, కానీ వచ్చేటప్పుడు ఇదిగో సతీష్ తీసుకొచ్చాడు. నేనేం మోసుకు రాలేదు, మీరు నా గురించి కంగారు పడకండి అంది నవ్వుతూ. హాయ్ సతీష్, థ్యాంక్ యూ తీసుకొచ్చినందుకు. ఏంటి స్వీట్ బాక్స్, నువ్వు కొన్నావా సతీష్ ఇచ్చాడా అన్నాడు లావణ్యతో నవ్వుతూ. సతీష్ ఇచ్చాడు, తనకి పెళ్ళయిందట అంది. అవునా, కంగ్రాచులేషన్స్ అన్నాడు సురేష్. లావణ్య డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళింది. లగేజ్ బ్యాగ్ లోపలికి పట్టుకు వెళ్తూ, రా లోపలికి, కాఫీ తాగి వెళ్తూ గాని అన్నాడు సురేష్. వద్దు సార్, ఇంకోసారి వస్తాను, చిన్న పని ఉంది అన్నాడు. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ అన్నాడు సురేష్. మీరిద్దరూ కూడా గుర్తుపెట్టుకోండి, మీరు ఇబ్బంది పడకండి, నాకు చెప్పండి, నేను తెస్తాను అన్నాడు సతీష్. అలాగే సతీష్, మేడంని కూడా ఎక్కువ పని చేయొద్దని డాక్టర్ చెప్పారు. ఇక్కడి నుండి నీకే చెప్తాలే అన్నాడు. అమ్మయ్య, మొత్తానికి నన్ను గుర్తించారు. ఉంటాను సార్ అంటూ వెళ్ళిపోయాడు సతీష్. మంచివాడే, ఎక్కడెక్కడే తిరుగుతుంటే పోరంబోక్ అనుకున్నాను అన్నాడు సురేష్. నేను అలాగే అనుకున్నాను అంది లావణ్య. సరేలే, అతను ఎలాంటి వాడైతే మనకెందుకులే, కానీ నువ్వెక్కడికి వెళ్ళొద్దు, ఏం కావలసినా నేను తీసుకొస్తాను. అర్జెంట్ ఏముంది ఇప్పుడు, సండే వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం కదా అన్నాడు. ఉన్న ఒక్క ఖాళీ రోజు, ఆ రోజైనా విశ్రాంతి ఉంటుంది నీకు. ఆ రోజు కూడా పని ఎందుకని అంది. నిన్ను కష్టపెట్టకుండా చూసుకోవాలి అనుకుంటున్నాను, దానికోసం లీవ్ పెట్టడం కుదరదు కదా. కనీసం ఇలాంటి పనులైనా నువ్వు చేయకుండా నేను చేస్తే నాకు సాటిస్ఫాక్షన్ అన్నాడు. ఓకే, అనుగ్రహించేశానులేండి, ఇక్కడి నుండి ఏదైనా మీరే తెద్దురు గాని అంది ఆశీర్వదిస్తున్నట్టు. నవ్వుకున్నారిద్దరూ. రోజు ప్రొద్దుటే సురేష్ ఆఫీస్కి వెళ్లకుండానే సతీష్ వచ్చి ఏమైనా కావాలా అని అడిగి వెళ్తున్నాడు. అలా నెమ్మదిగా పరిచయం పెరిగింది. సురేష్ రెగ్యులర్గా లావణ్యను హాస్పిటల్కి తీసుకువెళ్ళి చెకప్ చేయిస్తున్నాడు. ఇంట్లోకి కావలసినవన్నీ సతీష్తో తెప్పించుకుంటున్నారు. అలా ముగ్గురు క్లోజ్ అయ్యారు. సతీష్ సురేష్ ఉండగా వస్తే కూర్చుని గంటలు గంటలు కబుర్లు చెప్పుకుంటున్నారు ముగ్గురు. లావణ్యకు మాత్రం మనసులో ఏమోలో చిన్న అనుమానం పోలేదు. సతీష్ చూపులో ఆరాధన కనపడుతోంది. మాటల్లోనే తనకు సురేష్ అంటే ఎంత ఇష్టమో, సురేష్ కోసం అందరినీ వదిలేసుకుని ఎలా వచ్చిందో, సురేష్ని ఎవరన్నా ఏమన్నా అంటే ఏం చేస్తుందో, సురేష్కి హాని చేస్తారు అని తెలిస్తే ఎవ్వరైనా ఆలోచించను అని పదే పదే చెప్తోంది. సతీష్కి అర్థమైనా కానట్టు ప్రవర్తిస్తున్నాడు. ఒకరోజు నీ భార్యను తీసుకొచ్చి పరిచయం చేయొచ్చుగా మాకు అంది లావణ్య. అవును సతీష్, ఎప్పుడు నువ్వు ఒక్కడవే వస్తున్నావు, ఈసారి వచ్చేటప్పుడు అమ్మాయిని కూడా తీసుకురా అన్నాడు సురేష్. ఎందుకులేండి సార్, తనకు పెద్దగా మాట్లాడడం తెలీదు, పల్లెటూరు అమ్మాయి అన్నాడు. మాట్లాడడం తెలియకపోవడానికి తను మాట్లాడేది తెలుగే కదా. మనం మాట్లాడేది తెలుగే, ఇక తేడా ఏముంది, మహా అయితే కొంచెం యాస ఉండొచ్చు, అదేం పెద్ద ప్రాబ్లం కాదు, తీసుకురా పర్లేదు అంది. తను ఎక్కడికి రాదు సార్, ఇక్కడ అలవాటు లేక బయటికి కూడా రాదు, భయపడుతూ ఉంటుంది అన్నాడు సతీష్. అలా తీసుకొస్తూ ఉంటే అలవాటు అవుతుంది. ఇప్పుడు ఎక్కడికి తీసుకువెళ్ళకపోతే ఆ భయం అలాగే ఉంటుంది. నీతో పాటు ఇదే సిటీలో ఉండాలిగా, అలవాటు చెయ్యి నలుగురితో కలవడం అన్నాడు సురేష్. రేపు మా ఇంటికి మీరిద్దరూ భోజనానికి వస్తున్నారు, ఇది ఫిక్స్, దీంట్లో మార్పు లేదు అంది లావణ్య. సురేష్ కూడా అవును సతీష్, మీ ఇద్దరూ మా ఇంటికి భోజనానికి వస్తున్నారు, ఎలాగూ రేపు ఆదివారం నేను ఇంట్లోనే ఉంటాను అన్నాడు. మొహమాటంగా అడుగుతాను సార్, ఒకవేళ రాను అంటే మాత్రం తీసుకురాను, లేదంటే ఇద్దరం వస్తాం అన్నాడు సతీష్. ఎందుకు రాదు, నువ్వు ఇంటికి వెళ్ళాక ఫోన్ చేసి ఆ అమ్మాయికి ఇవ్వు, నేను మాట్లాడతాను అంది లావణ్య. మరీ అంత బతిమాలించుకుని తీసుకురావాలా, ఏం వద్దులేండి, నేనే తీసుకొస్తాను అన్నాడు సతీష్. ఆ తర్వాత రోజు సురేష్ మార్కెట్కి వెళ్తుంటే సతీష్ బండి మీద ఒక అమ్మాయి ఉంది. ఇద్దరూ బస్టాండ్ వైపు వెళ్తున్నారు. ఇంటికి తీసుకురమ్మంటే ఓకే అన్నాడు. ఇప్పుడు బ్యాగులతో బస్టాండ్ వైపు వెళ్తున్నాడు అనుకుంటూ వెనకే వెళ్ళాడు సురేష్. బస్టాండ్ దగ్గర బైక్ ఆపి లోపలికి వెళ్తుంటే సురేష్ అక్కడ బండి ఆపి, సతీష్ ఏంటి ఎక్కడికన్నా వెళ్తున్నారా అన్నాడు. నువ్వు నడు, నేను వస్తాను అని భార్యతో చెప్పి సురేష్ దగ్గరికి వచ్చి, అవును సార్, మా అక్కకి ఒంట్లో బాలేదట, కూతురుని చూడాలనుంది అంది,
ఇది అసలు ఆగదుగా, రాత్రి నుండి ఏడుస్తూనే ఉంది. అందుకే ఇప్పుడు బస్సు ఎక్కిస్తున్నాను అన్నాడు సంజాయిషీగా. అయ్యో అవునా, మరి నువ్వు కూడా వెళ్ళలేకపోయావా? ఏడుస్తున్న తన్ని ఒకదాన్నే పంపుతున్నావు అన్నాడు. లేదు సార్, నాకు కొంచెం పని ఉంది, అందుకే దాన్ని ఒక్కదాన్నే పంపిస్తున్నాను. మీ ఇంటికి తీసుకొస్తానని చెప్పాను, ఇప్పుడు కుదరలేదు. మరోసారి తప్పకుండా తీసుకొస్తాను సార్ అన్నాడు. పర్లేదులే, తల్లి దగ్గరికి వెళ్తుంది కదా, వెళ్ళని. నీకు పని ఉంది అంటున్నావు అంటే నువ్వు కూడా రావట్లేదు కదా అన్నాడు. అవును సార్, కొంచెం కుదరదు, అర్జెంట్ పని ఉంది. ఇంకోసారి మళ్ళీ మేమిద్దరం వస్తాం అన్నాడు. సరేలే, నీకోసం వెయిట్ చేస్తుంది, వెళ్ళు, బస్సు వస్తుందేమో అన్నాడు సురేష్. ఉంటాను సార్ అంటూ వెళ్ళిపోయాడు. భార్య దగ్గరికి వెళ్ళి చేతిలో బ్యాగ్ తీసుకుని ఇద్దరూ బస్టాండ్ లోపలికి వెళ్ళారు. సురేష్ ఇంటికి వచ్చి వాళ్ళిద్దరూ రావట్లేదు, వాళ్ళ అక్కకేదో బాలేదట, భార్యను పంపిస్తున్నాడు, నాకు బస్టాండ్కి వెళ్తూ కనిపించాడు, తను కూడా ఏదో పని ఉందట రానన్నాడు అన్నాడు సురేష్. అదే, నాకు ఇప్పుడే ఫోన్ చేశాడు, అర్జెంటుగా తన భార్య ఊరు వెళ్తోందని, తనకేదో పని ఉందని, ఇంకోసారి తప్పకుండా వస్తామని చెప్పాడు అంది. చేశాడా? వాళ్ళు ఎలాగూ రావడం లేదు, మనం బయటికి వెళ్దామా అన్నాడు. ఏంటో, అతను కొంచెం మిస్టరీగా కనిపిస్తాడు, ఒకసారి ఫ్రెండ్లీగా ఉంటాడు, ఇంకోసారి ఏంటి ఈ అబ్బాయి ఇలా ప్రవర్తిస్తున్నాడు అనేలాగా ఉంటాడు. మనం ఇతన్ని గుడ్డిగా నమ్మట్లేదు కదా అంది. నమ్మడానికి ఏముంది, మన దగ్గర ఏముందని మనతో ఫ్రెండ్షిప్ చేస్తారు ఎవరైనా? నీ ఒంటి మీద బంగారం ఏం లేదు. ఫ్రాడ్ అయితే మనతో ఫ్రెండ్షిప్ ఎందుకు చేస్తాడు? అలా ఏం కాదులే, అతనికి నేను చూస్తే ఎవరో చిన్నప్పుడు ఫ్రెండ్ గుర్తొచ్చింది అన్నాడు కదా, అదే నిజమై ఉండొచ్చు అన్నాడు. ఏమో, నాకు అతన్ని చూస్తే ఎందుకో చాలా నమ్మకమైన వాడు అనిపిస్తుంది. తర్వాత మళ్ళీ అనవసరంగా ఇతరులని నమ్ముతున్నామా, ఇంట్లోకి రానిస్తున్నామా అని కూడా అనిపిస్తోంది అంది. మనతోటి ఎవరూ కలిసి ఉండక ఒక వ్యక్తి మనతో స్నేహంగా మాట్లాడుతుంటే మనం కల్పేసుకున్నాం. కానీ ఏమోలో, మన మనసులో భయాలుంటాయి కదా. మన వాళ్ళు మనల్ని దూరంగా పెట్టారు, ఇతను కూడా అలాగే మనల్ని దూరం పెడతాడా అని మనసులో ఇన్సెక్యూరిటీ నీకు అలా అనిపిస్తోందేమో అన్నాడు. అదే ఉంటుందిలే అంది. ఆ తర్వాత నెక్స్ట్ 2 డేస్ తర్వాత సురేష్ ఆఫీస్కి రెడీ అవుతుంటే వచ్చాడు సతీష్. ఎలా ఉంది మీ అక్కకు అన్నాడు సురేష్. బానే ఉంది సార్. ఏముంది, కూతుర్ని వదిలేసి ఉండలేక బెంగ, జ్వరం అంతే అన్నాడు తేలిగ్గా. నిజంగా తల్లిదండ్రులకు పిల్లల మీద అంత బెంగ ఉంటుందా అంది లావణ్య. మీరు అలా అనుకుంటున్నారా? నా భార్యను చూడలేదు, ఏ రోజు తల్లిని తండ్రిని తలుచుకుని ఏడుస్తూనే ఉంటుంది. వాళ్ళందరి నుండి నన్ను దూరం చేసి ఇక్కడ పెట్టేశావు, ఇక్కడికి తీసుకొచ్చేశావు, అక్కడికి పోదామంటూ గోల చేస్తూనే ఉంటుంది అన్నాడు. నా తల్లిదండ్రులకు నేనంత ప్రేమ ఇవ్వలేదు, వాళ్ళ నుండి ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాను? కానీ సురేష్కు ఉంటుంది కదా. వాళ్ళు పాపం నా గురించి అనవసరంగా సురేష్ని వదిలేసుకున్నారు. ఏదో రకంగా మళ్ళీ వీళ్ళందరినీ కలపాలి అనుకుంది లావణ్య మనసులో. ఏంటి లావణ్య గారు, ఒకసారిగా డల్ అయిపోయారు? మీరు ఆలోచిస్తున్నారు అంటే మీ పేరెంట్స్ గుర్తొచ్చారా అన్నాడు సతీష్. ఏం లేదు, ఏదో. సరే, ఆ అమ్మాయి తిరిగి వచ్చాక మాత్రం ఖచ్చితంగా ఇంటికి తీసుకురావాలి అంది మాట మారుస్తూ. మీరు వద్దన్నా తీసుకొస్తాను, తను కూడా వస్తాననే సరదా పడింది. కానీ తల్లి కొంట్లో బాగాలేదు అంటే ఇక ఆగదు. అక్కడికి ఈరోజు మేడం వాళ్ళ ఇంటికి వెళ్దాం, సాయంకాలం ఎక్కిస్తాను, లేదంటే రేపు ఎక్కిస్తాను అన్నాను. మొండి, మాట వినదు. పేరెంట్స్ విషయంలో అస్సలు వినదు. కుదరదు, వెళ్ళాలంటే వెళ్ళాలి అని కూర్చుంది. అందుకే బస్ ఎక్కించేశాను అన్నాడు. అడిగిన చిన్న ప్రశ్నకు ఇంత ఉపోద్ఘాంతం చెప్పాడు అంటే అదేదో అక్కడ కొంచెం అబద్ధమై ఉండొచ్చు. ఎలా అయినా ఇతన్ని పూర్తిగా నమ్మకూడదు. బానే ఉంటున్నాడు కానీ ఏదో ఉంది ఇతని వెనక అనుకుంది లావణ్య. తర్వాత ఎన్నిసార్లు అడిగినా తను ఊర్లో లేదని, లేతే ఒంట్లో బాగాలేదని ఏదో ఒక కారణం చెప్పేవాడు. అలా నెలలు గడిచి లావణ్య డెలివరీకి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది. అప్పుడు సురేష్కి సతీష్ చాలా హెల్ప్గా మారాడు. సురేష్ హాస్పిటల్లో ఉంటే సతీష్ ఇంటి దగ్గర వంట చేసుకుని తీసుకురావడం, వాళ్ళకి ఏం కావాల్సినా చూసుకోవడం. లావణ్యకు మగపిల్లాడు పుట్టాడు. సురేష్ లావణ్య దగ్గరే ఉంటే సతీష్ బయట అంతా చూసుకున్నాడు. దాంతో వీళ్ళ ఫ్రెండ్షిప్ ఇంకా బలపడింది.
ఎవరూ లేకుండా ఇద్దరే ఉండడంతో దొరికిందో ఒక బంధాన్ని వీళ్ళిద్దరూ పూర్తిగా నమ్మేశారు. హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చే రోజు మీరిద్దరూ ఏమీ అనుకోకపోతే మీ పేరెంట్స్ దగ్గరికి నేను వెళ్ళి మాట్లాడినా? ఇలాంటప్పుడు పెద్దవాళ్ళు ఉంటే బాగుంటుంది అన్నాడు సతీష్. మేము అవమానపడింది చాలదా? నువ్వు వెళ్ళి అవమానపడాలా? నువ్వు వెళ్ళినా వాళ్ళు రారు. వాళ్ళిద్దరూ మా దగ్గరికి లేరు కనుక దేవుడు నిన్ను ఒక బంధంలా మాకిచ్చాడు. నువ్వు చేసిన ఈ మేలు ఎప్పటికీ మర్చిపోను అన్నాడు సురేష్. మనం ఫ్రెండ్స్ అన్నారు, మళ్ళీ మేలు అది అంటున్నారు. ఫ్రెండ్స్ మధ్య ఇలాంటివి ఉండవు కదా. అంటే ఇప్పుడే మీకు పెద్దవాళ్ళ అవసరం ఉంటుంది. బాబుని పదిలంగా చూసుకోవడం ఇలాంటివన్నీ ఉంటాయి కదా. పెద్దవాళ్ళు ఉంటే ఇలాంటివన్నీ క్లియర్గా తెలుస్తాయి. అందుకే అన్నాను. ఒక ప్రయత్నం చేస్తే పోయేదేముంది అన్నాడు సతీష్. నువ్వు వెళ్ళినా వాళ్ళెవ్వరూ రారు అంది లావణ్య. నేనైతే ఒక మాట చెప్తాను, అడ్రస్ ఇవ్వండి. మీరిద్దరూ చెప్పమన్నారని నేను చెప్పనులే. నేను మామూలుగా మాట్లాడి వచ్చేస్తాను. వాళ్ళేంటో మనకు తెలుస్తుంది కదా. సాధారణంగా లవ్ మ్యారేజ్లు చేసుకున్నప్పుడు పిల్లలు పుట్టాక కలిసిపోతారు అన్నాడు సతీష్. సతీష్, నీ నోటి చలవ అలా జరిగితే నీ మేలు నేను ఎప్పటికీ మర్చిపోను. సురేష్కి వాళ్ళ పేరెంట్స్ అన్నా వాళ్ళ అన్నయ్య అన్నా చాలా ఇష్టం. నా కోసం పాపం వాళ్ళందరినీ వదిలేశాడు. నువ్వు మళ్ళీ వాళ్ళందరినీ కలపగలిగితే చాలు. ఇక అంతకంటే సంతోషించే విషయం నా జీవితంలో ఏదీ ఉండదు అంది లావణ్య. అవునా? అయితే మీకు సంతోషం కలిగించేది నేను ఖచ్చితంగా చేయాల్సిందే అన్నాడు. జాగ్రత్త సతీష్, గమ్మున కొట్టి తిట్టి అలా ఏదైనా చేస్తారేమో అన్నాడు సురేష్. అంతవరకు తెచ్చుకోనులేండి సార్, ఊరికే మాట్లాడొచ్చేస్తానంతే అన్నాడు సతీష్. బాబునెత్తుకుని ఇంట్లోకి తీసుకొస్తుంటే వీళ్ళిద్దరికీ వచ్చేటప్పటికి పక్కింటి ఆమెను పిలిచి హారతి ఇప్పించాడు సతీష్. ఇదంతా చూస్తూ లావణ్య మనసులో ఉన్న అనుమానం అనేది పూర్తిగా పోయింది. అతన్ని పూర్తిగా ఫ్రెండ్గా భావించడం మొదలుపెట్టింది. దానికి తోడు సురేష్ ఫ్యామిలీని కలుపుతానని చెప్పడంతో అతనిపై మంచి అభిప్రాయం వచ్చేసింది. వీళ్ళు లోపలికి వెళ్ళాక వెళ్ళిపోయాడు. వెళ్ళినవాడు మర్నాడు సాయంకాలం వచ్చాడు. ఆఫీస్కి చాలా రోజులు సెలవు పెట్టడం వల్ల ఇక సెలవు దొరక్క సురేష్ ప్రొద్దుట అన్నీ లావణ్యకు చూసి జాగ్రత్తగా ఉండమని ఆఫీస్కి వెళ్ళిపోయాడు. సరిగ్గా సురేష్ ఆఫీస్ నుండి వచ్చే టైంకి సతీష్ కూడా వచ్చాడు. ఎక్కడికి వెళ్ళిపోయావు? ఉదయం నుండి కనిపించలేదు అన్నాడు సురేష్. లోపలికి వస్తూ, మీ ఇంటికి వెళ్ళాను సార్. వాళ్ళు కొంచెం కఠినాత్ములు. మనవడు పుట్టాడు అంటే కూడా కరగలేదు. అంటే కఠినాత్ములు అనాలి కదా, అందుకే అలా అనేశాను. ఏమనుకోరు కదా అన్నాడు. కళ్ళ ముందు కనిపిస్తుంటే అనుకోవడానికి ఏముంది? ఏమన్నారేటి అన్నాడు సురేష్. ఏముందిలేండి సార్, అన్నీ చెప్తే మీ మనసు బాధపడుతుంది. వాళ్ళు రాను అన్నారు, అదొక్కటే వినండి చాలు. ఫ్యూచర్లో కూడా వాళ్ళు వస్తారు, మీకేదో చేస్తారని ఆశ అయితే మాత్రం మీరు అస్సలు పెట్టుకోకండి. వాళ్ళు మీ ఇద్దరినీ కలిసి యాక్సెప్ట్ చెయ్యరు. ఒకవేళ లావణ్య గారిని వదిలేసి మీరు వెళ్తే మాత్రం మిమ్మల్ని రాణిస్తారు. వాళ్ళకి మీ మీద అంత కోపం లేదులేండి. ఎటొచ్చి లావణ్య గారి గురించే మీ మీద కోపం వచ్చింది వాళ్ళకి అన్నాడు. పర్వాలేదులే, వాళ్ళు ఏమన్నారో వినాలని ఉంది. అనుకోవడానికి ఏముంది? లావణ్యకు తెలుసు, నాకు తెలుసు. వాళ్ళ సంగతి మేము అందుకేగా బయటికి వచ్చేసింది. వాళ్ళు ఏమన్నారో పూర్తిగా చెప్పేయి, వినాలనుంది అన్నాడు. మీరు ఒకటికి 2 సార్లు అడుగుతున్నారని చెప్తున్నాను. లావణ్య గారు, మీరు కూడా ఏం ఫీల్ అవ్వకూడదు. నేను మీ పేరెంట్స్తో కూడా మాట్లాడేసి వచ్చాను అన్నాడు. నువ్వింత చెప్పాక చెప్పకపోతేనే ఫీల్ అవ్వాల్సి వస్తుంది. వాళ్ళు ఏమన్నా నేను దాని గురించి పెద్దగా పట్టించుకోను. మా ఎదురుగానే వాళ్ళు మమ్మల్ని తిట్టారు, మా వెనక మమ్మల్ని తిట్టరా అంది. సురేష్ గారు, మీ పేరెంట్స్ అయితే వాళ్ళకి ఇంకో కొడుకే లేడు, ఒక్కడే కొడుకు అంటున్నారు. మీ అన్నయ్య గారైతే మరీనండి బాబు. అయినా ఆయన మీరు అడ్డు లేకపోతే ఆస్తంతా ఆయనకే వస్తుందని సంబరంలో ఉన్నారనుకుంటాను. నేను వెళ్ళి మాట్లాడడంతో మీరు కానీ మళ్ళీ ఇక్కడికి వస్తారా అని అనుమానంలో ఆయన ఉన్నారు అనిపించింది నాకు. ఏమన్నాడు అన్నాడు సురేష్. ఆయన ఏదో బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. దానికోసం మీ అమ్మ నాన్నగారు సంతకం తీసుకుని ఆస్తంతా తన షూరిటీగా ఇచ్చేశాడు. మీరు మళ్ళీ వస్తే అవన్నీ సాగవుగా. ఇప్పుడు కూడా వాళ్ళు మీ సంతకం అడుగుతారులేండి. ఈయన ఏదో మేనేజ్ చేసి ఉంటాడు, మొత్తానికి ఏదో బిజినెస్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయింది నేను మాట్లాడుతుంటే అన్నాడు. పోనీలే, వాళ్ళ ఆస్తి మీద నాకు ఎలాగూ ఆశ లేదు. నేనే సంపాదించుకోగలను. మేం ప్రశాంతంగా బ్రతుకుతున్నాం
ఇదే కోట్ల ఆస్తి మాకు అన్నాడు సురేష్. అంత తేలిగ్గా అనేస్తారేంటి సార్? మీకు దాంట్లో హక్కుంది. ఎలా వదిలేసుకుంటారు? చూడండి సార్, మాట్లాడకుండా ఉండండి. ఇప్పుడైతే ఏం లేదు, కానీ ఎప్పటికైనా ఆస్తికి వాళ్ళకి చెందాలంటే మీ సంతకం కావాలి. అప్పుడే మీరు అడగొచ్చు. మీకు రూలు ప్రకారం వచ్చేదాన్ని మీరు వద్దనుకోకండి. నేను మీకు చెప్పేంత గొప్పవాడిని కాదు, కానీ డబ్బు చాలా పనులు చేయిస్తుంది. దానికి ఉన్న విలువ ప్రపంచంలో ఇంక దేనికి లేదు. ఉన్నదాన్ని ఊరికే ఎవరికో వదిలేయకండి సార్ అన్నాడు. మాట్లాడకుండా ఉండిపోయాడు సురేష్. లావణ్య గారు, మీ వాళ్ళైతే మరీ కామెడీ అండి. అసలు లావణ్య అనే పేరే తెలియదన్నారు ముందు. మాకు కూతురే లేదు, ఉన్నది ఒక్కడే కొడుకు అన్నారు. చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు అని ఒక్క మాట అన్న వెంటనే ఆ ఉండేది, చచ్చిపోయింది అన్నారు. అయ్యో అలాగా, మరి ఇక్కడ ఎక్కడా ఫోటో కూడా లేదు ఎందుకని అని అడిగితే ఆ జ్ఞాపకాలు రోజు చూస్తుంటే ముళ్ళులా గుచ్చుతున్నాయంట. అందుకని చనిపోయిన అమ్మాయి ఫోటో కూడా పెట్టలేదు అంటారు వాళ్ళు. ప్రతి సంవత్సరం మీకు ఆబ్దికం కూడా పెడుతున్నారు తెలుసా అన్నాడు. పోనీలే, అలా అయినా సంవత్సరానికి ఒకసారి నన్ను గుర్తు తెచ్చుకుంటున్నారు అంది లావణ్య. మీరు మరీనండి, దాంట్లో కూడా పాజిటివ్ని వెతుక్కుంటున్నారు. ఏం పేరెంట్స్ అండి వీళ్ళు. పిల్లలు అక్కర్లేదు, పిల్లలిద్దరూ కష్టంలో ఉన్నారు అంటే కూడా వాళ్ళ మనసు కరగేలేదు. మీకు మనవడు పుట్టాడు అన్న ఒక్కళ్ళు కూడా చూడాలని కానీ అయ్యో ఎలా ఉన్నారు కానీ అనలేదు. అంటే నిజంగా వీళ్ళు గొప్ప పేరెంట్స్ అన్నాడు. తప్పు పూర్తిగా వాళ్ళదే కాదులే సతీష్. మేము కూడా వాళ్ళ మాట వినలేదు. వాళ్ళ ప్రేమకు మేము అర్హులం కాదులే. ఏ పిల్లలైనా తల్లిదండ్రులు చెప్పినట్టు చేస్తారు కదా, కానీ మేమిద్దరం కూడా అలా చేయలేదు. ఒకరి కోసం ఒకరు అన్నట్టు వాళ్ళని వదిలేసుకున్నాం. వాళ్ళు కోపంతో అలా మాట్లాడుతున్నారు. దాన్ని మనం తప్పుగా తీసుకోకూడదు అన్నాడు సురేష్. సూపర్ సార్ మీరు. మీరు వాళ్ళని అర్థం చేసుకున్నట్టు మిమ్మల్ని వాళ్ళు అర్థం చేసుకోలేదు. సురేష్ గారికి అయితే ఏదైనా ఛాన్స్ ఉంది, కానీ అదే వాళ్ళతో కలిసే ఛాన్స్. లావణ్య గారు, మీరు మాత్రం అస్సలు ఆశలు పెట్టుకోకండి. మీ పేరెంట్స్ మరీ మొండి, వాళ్ళు అస్సలు కలుపుకోరు మిమ్మల్ని అన్నాడు. నాకు వాళ్ళని కలుపుకోవాలని ఆశ లేదు. ఎటొచ్చి సురేష్కి వాళ్ళ పేరెంట్స్ని దూరం చేశాను అనే బాధ నాకుంది. వీళ్ళు కలిస్తే చాలు అంది లావణ్య. అదే మీ కోరికైతే మాత్రం తీరుతుందిలేండి. కాకపోతే కొన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సి రావచ్చు అన్నాడు సతీష్. నిజానికి సతీష్ 2 ఏళ్లకి వెళ్ళలేదు. వెళ్లకుండానే వాళ్ళు మాట్లాడినట్టు అంతా కట్టుకథలా కల్పించి చెప్పేశాడు. వాళ్ళు అదే నిజమని నమ్మారు. ఇలా నెలలు గడుస్తుండగా సురేష్ వర్క్ చేస్తున్న కంపెనీ నుండి విదేశాల్లో ఉన్న వాళ్ళ కంపెనీకి ఎంప్లాయీస్ని పంపాల్సి వచ్చింది. దాంట్లో సురేష్ పేరు కూడా ఉంది. లావణ్యని బాబుని తీసుకుని వెళ్ళటానికి కుదరదు. ఎలా, వాళ్ళిద్దరిని ఎక్కడ ఉంచాలి అనే ఆలోచన అతన్ని వెంటాడుతోంది. సరేలే, నేను సెలెక్ట్ అయినప్పుడు కదా అప్పుడు చూద్దాం అనుకున్న మనసు ఆగడం లేదు. అదే ఆలోచిస్తోంది. ఒకవేళ సెలెక్ట్ అయితే వీళ్ళిద్దరినీ ఎక్కడ ఉంచాలి అనే ఆలోచన వదలడం లేదు. ఒకవేళ నిజంగా సెలెక్ట్ అయితే మాత్రం అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి. లేదంటే లావణ్య పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి నేను వచ్చే వరకు లావణ్యని మీ దగ్గర ఉంచుకోమని బ్రతిమాలాలి. సతీష్ చెప్పిన మాటలు బట్టి అయితే ఇద్దరూ కూడా నేను చెప్పిన దానికి అంగీకరించకపోవచ్చు. ఇంకెవరున్నారు? ఎవరో ఒకరిని ఇక్కడ పెట్టాలి, లేదంటే కంపెనీనే రిక్వెస్ట్ చేయాలి ఫ్యామిలీతో వెళ్తాను అని. ఇలా అయితే ఏ సమస్య ఉండదు అనుకున్నాడు సురేష్. తర్వాత ఏమైందో మరో భాగంలో విందురు కానీ. థ్యాంక్ యూ.